ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. రైట్, అందరికీ తెలిసిన విషయమే. మా యొక్క కార్యక్రమం 2 భాగములుగా ఉంటుంది. సువార్త సమయం మొదటి భాగం, ఎక్లీషియా సమయం 2వ భాగం. ఇప్పుడు సువార్త సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. సువార్త సమయంలో అందరికీ సువార్త వినిపించబడుతుంది. నాతో పాటు కొంత సమయం మీరు ట్రావెల్ చేయాలి. మనసు పెట్టి వింటేనే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి, లేకపోతే ఈ టీచింగ్ మీకు అర్థం కాదు. ఓకే, మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. పర్యాటకుల పైన మరి మిషన్ గన్స్తో దాడి చేశారు. అక్కడ దారుణంగా 28 మంది అనుకుంటా అంతమందిని చంపేశారు. కేవలం పురుషులను మాత్రమే చంపారు. మతం అడిగల్లా చంపారు. ఏం జరుగుతుంది మన ప్రపంచంలో మనం అర్థం చేసుకోవాలి, మనం కళ్ళు తెరవాలి. చూడండి, ఉగ్రవాదులు అంటే ఎవరు? ఉన్మాదులు. వారు ఒక భయంకరమైన భావజాలానికి బానిసలు. అంటే ఇంగ్లీషులో ఐడియాలజీ అంటారు. వారు ఏది నమ్ముతున్నారో అది నిజమని, సత్యమని వారు నమ్ముతున్నారు. అందుకే వాళ్ళు ఆ ఉగ్రవాదానికి, ఉన్మాదానికి తెగబడుతున్నారు. అర్థమవుతుందని చెప్తుంది. ఎవరైనా ఉగ్రవాది లేకపోతే ఉన్మాది అంటే ఏంటంటే, వాడు నమ్మే భావజాలం లేదా సిద్ధాంతం అది సత్యమని వాడు నమ్మి దాని ప్రకారం ప్రవర్తిస్తాడు. ఇతరులను చంపటం అనేది నన్ను పరలోకానికి తీసుకెళ్ళుద్ది అని ఎవడైతే నమ్ముతున్నాడో అలాంటి భావజాలం కలిగిన వాడు ఉన్మాది అవుతాడు. ఇది ఏమి సిద్ధాంతం అండి? ఇతరులను చంపడం వల్ల పరలోకానికి వెళ్ళటం, అది ఏమి సిద్ధాంతం? అది ఉన్మాదం. ఆ ఉగ్రవాదులు అలాంటి ఐడియాతో, అలాంటి ఐడియాలజీతో, అలాంటి భావజాలంతో టీచింగ్ చేయబడి మోసగించబడ్డారు. అండర్స్టూడ్? వారికి చిన్ననాటి నుంచే ఇలాంటి విషయాలు నేర్పుతూ వారిని ఎవరో మోసం చేస్తున్నారు. మానవుల్ని మానవులే చంపుకునేటట్లు చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీరి వెనక ఉన్నది? ఎవరు? ఇలాంటి ఉన్మాదానికి కారణం ఎవరు? ఎవరు అంటే వారు కూడా కొంతమంది టీచర్సే. బైబిల్ ఏమంటుందంటే వాళ్ళని అబద్ధ బోధకులు అంటుంది. అబద్ధ బోధకులు మత పుస్తకాల ద్వారా వీరిని ఇలా నడిపిస్తారు, ఉన్మాదులను చేస్తున్నారు. మతం భయంకరమైనది. మానవుడు సృష్టి. మానవుడు మనుషులను ఉన్మాదులుగా తయారు చేస్తున్నాడు. భయంకరమైన ఆలోచన క్రమానికి తీసుకెళ్తున్నాడు. ఆ పిల్లవాడు 20 సంవత్సరాలు వచ్చేసరికి, ఇప్పుడు అక్కడ చంపిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అనుకుంటున్నారు మీరు? దే ఆర్ వెరీ యంగ్. 15, 16 అంట. మరీ దారుణం కదా. 15, 16 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఉన్మాదులుగా ఎట్లా తయారయ్యారు? ఎవరు వారికి అలాంటి బోధ చేస్తున్నారు? ఎవరు వారిని ఎలా కన్విన్స్ చేస్తున్నారు? ఇతరులను చంపితే వాళ్ళకి స్వర్గం వస్తుందని. భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నిజంగా మోసపోతున్నారని నేను మీ అందరికీ మనవి చేస్తున్నానండి. మోసం అనేది ఎందుకు అవసరం చెప్పండి?
మోసం చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ పిల్లల్ని అలా మోసం చేస్తున్నారు? వారికి ఏమిటి లాభం? వారికి స్వర్గం ఆశ చూపించారా ఏంటి? ఏ ఒక్క మతాన్ని నేను అంటలా, అన్ని మతాల్లో ఇలాంటి ఉగ్రవాదం నేర్పించే బోధకులు ఉన్నారు. అన్ని మతాల్లో ఉన్నారు, ఒక మతం కాదు, అన్ని మతాల్లో ఉన్నారు. భయంకరమైన పరిస్థితికి కారణం కేవలం మతాలే. బైబిల్లో మతం ఏదంటాను నేను? మతం ఎక్కడుందో చూపించండి బైబిల్లో. మతం లేదు. యేసు ప్రభువారు మతాన్ని ఎప్పుడు బోధించాడు? ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్పింది మతాన్న కాదు. యేసు ప్రభువారు చెప్పినది వేరు. ఈ యొక్క ఈవెన్ క్రైస్తవ మతానికి కూడా తెలియదు అంటున్నాను నేను. ఎందుకు? వాళ్ళు మోసపోయారు. ప్రపంచంలో మోసపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను దానికంటే ముందు ప్రశ్న అడుగుతున్నా, ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? వారికి ఏమొచ్చుద్ది నిన్ను మోసం చేయటం వల్ల? మానవుల్ని నశింపజేయటం వల్ల ఎవరికి లాభము? బైబిల్ చెప్పకపోతే నాకు కూడా తెలిసేది కాదు, ఎవరికీ తెలిసేది కాదు. ఈ రోజున నిజమైన సంఘము నుంచి సజీవుడైన దేవుని యాజకుడిగా మీ ముందు నేను చెప్పేది ఏంటంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం మోసపోకుండా ఉండటానికే యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. ఎవరైనా మోసపోయాడు అంటే ఏంటి? వాని దగ్గర నిజం దాచితేనే కదా వాడిని మోసం చేసినట్టు, అంతే కదా? అందరూ చేయొద్దండి ఈ విషయంలో. ఇది నిజమైతే చేయొద్దండి. మీ దగ్గర సత్యం దాచేసి, నిజం దాచేసి వేరే చెప్పటం వల్ల మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా? అవునంటే నిజం చేయొద్దండి. మీ దగ్గర సత్యం దాచేశారు, నిజం చెప్పట్లేదు, ఏదో మాయమాటలు చెప్పారు అంటే మీరు మోసపోతారా పోరా? సింపుల్. అంటే మనకి సత్యం తెలియనీయకుండా చేయటమే మోసము. మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు? వానికి ఏం అవసరం వచ్చింది అంటే బైబిల్ చెప్తుందండి, అపవాది మనల్ని మోసం చేస్తున్నాడు. వాడు రకరకాల మతాలని క్రియేట్ చేస్తున్నాడు. మనుషులే పొడుచుకొని చనిపోయేటట్లు, మనుషులే మనుషులను ద్వేషించుకునేటట్లు, మనుషులే మనుషులతో స్వార్థంగా బిహేవ్ చేసేటట్లు అపవాది మనుషులను ప్రేరేపిస్తున్నాడు. మరి దాని రివర్స్లో యేసుప్రభువారు ఏం చెప్పారు? మీరు మోసపోవద్దు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం నేర్చుకో. లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ ఎనిమీ. యూ బీయింగ్ డిసీవ్డ్ మ్యాన్, యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నువ్వు మోసపోతున్నావు. అరే ఎంత దారుణమైన పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నానండి, ఒక మానవుడు ఇంకొక మానవుడిని ద్వేషిస్తున్నాడంటే వాడు మోసపోయినట్టే. ఒక మానవుడు ఇంకొక మానవుడిని ద్వేషిస్తున్నాడా, చంపాలన్న ద్వేషం వస్తుందా, వాడు మోసపోయాడు అపవాది చేత. భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకంలోకి ఉండటానికి గల కారణం, ఈ లోకంలోకి రావడానికి గల కారణం అపవాది అని బైబిల్ చెప్తుంది. లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు. వాడు ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్, వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాడు మానవుల్ని మోసం చేస్తున్నాడు. ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళని ద్వేషం పెడతాడు. మనుషులకు మధ్య వైరం పెడతాడు. భార్యాభర్తలకు మధ్య వైరం పెడతాడు. రక్త సంబంధుల మధ్య వైరం పెడతాడు. ఎందుకని ఇంత భయంకరంగా ఉందంటే, మానవులు పొడుచుకొని తెచ్చిపోవాలి, మానవులు నశించిపోవాలని అపవాది యొక్క ప్లాన్ అండి. సో ఇప్పుడు మోసం అపవాది చేత జరుగుతున్నది. ఈ రోజున మీరందరూ గమనించాలి, టెర్రరిస్టులు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళ ఐడియాలజీ అని చెప్పాను, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు. ఈ ప్రపంచంలో ప్రతి మతానికి సిద్ధాంతాలు ఉన్నాయండి. ప్రతి మతము మేమే గొప్ప, మా దేవుడే గొప్ప అన్న సిద్ధాంతాలని మరి పిల్లల్లో చిన్ననాటి నుంచే మరి
బ్రెయిన్స్లోకి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత వయసు లేదు, ఆ వయసులోనే ఎంత 2-3 సంవత్సరాల వయసులోనే మరి వాళ్ళ నమ్మే సిద్ధాంతాలు, వాళ్ళ మత సిద్ధాంతాలు వాడి బుర్రలోకి ఎక్కిస్తూ ఉన్నారు. వాడిని ఉన్మాదిగా తయారు చేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ యొక్క సిద్ధాంతము కూడా రాంగుగా చాలామంది నేర్పిస్తున్నారు. బోధకులకు మాత్రమే కఠిన తీర్పు. దేవుని వాక్యములో లేని వాటిని ప్రజలకు బోధించి వాటిని వారి చేత పాటింపజేసే వాళ్ళందరికీ కఠినమైన తీర్పు అండి. బైబిల్లో లేని పండుగలు మీ ఇష్టానుసారంగా పాటిస్తే కఠినమైన తీర్పు. బైబిల్ చెప్తుంది, నేనేం చెప్పట్లేదండి. నేను హెచ్చరిక మాత్రమే చేయగలను. నాకు ఎవరి మీద ఏ కోపం లేదండి. మీరు బైబిల్లో లేని పండుగలు పరిశుద్ధ పండుగలు అని చెప్పి, దేవుని పండుగలు అని చెప్పి పాటిస్తే మీకే కఠినమైన తీర్పు, మీకే శిక్ష దేవుని యొద్ద నుండి. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుందండి, స్పష్టంగా చెప్తుంది. సో ఇప్పుడు ఆ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది దగ్గర నుంచి. అయితే దేవుడు బైబిల్ ఇచ్చాడు, బైబిల్లో నుంచి సిద్ధాంతం అని చెప్తాడు, మనుషులందరూ సమానం, నీవు నీ పొరుగు వారిదైనా ఏదైనా ఆశించకూడదు. ఇది దేవుని యొక్క మార్గం, సిద్ధాంతం. ఎంత స్పష్టంగా ఉందండి. ఈ లోకంలో బైబిల్ను పట్టుకొని నడిచేవారులారా ఉన్మాదులుగా తయారవ్వకండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి, వారి యొద్ద నుంచి నువ్వు ఏమీ తీసుకోకూడదు. వాని ఎద్దునైనను, వాని పొలమునైనను, స్థలమునైనను, ఇల్లునైనను, ఈవెన్ భార్యనైనను నువ్వు తీసుకోకూడదు. అసలు నీ పొరుగు వాని దగ్గర నుంచి నువ్వు ఏమీ తీసుకోకూడదని ప్రభువు చెప్తున్నాడు. ఆశించకూడదని చెప్తున్నాడండి. ఇది బైబిల్ సిద్ధాంతం. నరహత్య చెయ్యకూడదు అంటున్నాడు ప్రభువారు. మరి ఈ మతాల్లో ఈ ఉన్మాదులు ఏం చేస్తారు? ఇతరుల మీద పడి చంపుతూ ఉన్నారు. ఎవరైతే తోటి మనిషిని ద్వేషిస్తున్నాడో, ఎవరైతే తోటి మనిషిని హింసిస్తున్నాడో, ఎవరైతే తోటి మనిషిని చంపాలనుకుంటున్నాడో అనుకుంటే చాలు వాడు బైబిల్ సిద్ధాంతంలో నుంచి బయట ఉన్నాడు అని అర్థం. వాడికి బైబిల్ తెలియదు, బైబిల్లో ఉన్న దేవుడు తెలియదు. సో బైబిల్ సిద్ధాంతం ఏంటి? నరహత్య చేయకూడదు, అంతే. నరహత్య చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇది బైబిల్ యొక్క దేవుడు చెప్తున్నది. మీ మతాల్లో ఉన్న దేవుళ్ళు ఎవరైనా చెప్పారా? అయితే ఎందుకు చంపుతున్నారు? తోటి వ్యక్తిని ఎందుకు హింసిస్తున్నారు? ఈవెన్ క్రైస్తవ మతస్థులు కూడా ఇవి తెలుసా? వాళ్ళు మోసపోతున్నారు. మోసపోవడం చాలా భయంకరం అండి. మోసపోవడం చాలా భయంకరం. మీరు తెలివి తక్కువగా ఉంటే మిమ్మల్ని చిటికలో మోసం చేయొచ్చు. మీరు అజ్ఞానులుగా ఉంటే మిమ్మల్ని చిటికలో మోసం చేయొచ్చు. మీకు మ్యాథ్స్ రాకపోతే లెక్కల్లో మోసం చేయొచ్చు, అంతే కదా. అంకెలు, సంఖ్యలు, ఎడిషన్స్, తీసివేతలు మీకు రావనుకో, మీరు మ్యాథ్స్లో మోసం చేయొచ్చు. మీకు ఇంగ్లీష్ రాకపోతే ఏదో ఒకటి చెప్పి నేను బ్లా 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 ఆ బ్లా బ్లా ఆ బ్లా బ్లా అని చెప్పి మోసం చేయొచ్చు. మీకు హిందీ రాకపోతే మేము కూడా మేము ఆతాము జాతాం అని చెప్పేసి మోసం చేయొచ్చు. మీకు తెలుగు రాయడం చదవడం రాకపోతే మీకు ఏదో ఒకటి రాసిచ్చి మీరు ఇట్లా ఇందులో ఇది ఉందని చెప్పి మోసం చేయొచ్చు. మీకు జ్ఞానము లేకపోవటం వలన మీరు మోసపోతారు. మీ జీవితంలో మీరు ఎందుకు మోసపోతారు? మీకు జ్ఞానం తక్కువైంది. ఇప్పుడు ఈ యొక్క సువార్త సమయంలో కొన్ని మోసాలని బహిరంగం చేద్దాం. మానవులు ఎట్లా మోసపోతున్నారు ఏమండి చూద్దాం. ఇప్పుడు ఉగ్రవాదులు మోసపోయారు. ఎందుకని? ఇతర వ్యక్తులను చంపితే వారికి ఏదో లాభం కలుగుద్దంట పరలోకంలో, స్వర్గంలో. అలాంటి భావజాలం వారికి చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పగ, ద్వేషం. ఆ మతస్థులు మన మతస్థులను చంపుతున్నారు కాబట్టి మన మతస్థులు కూడా వాళ్ళ మతస్థులను చంపుదాం అన్న ఒక పగ, ఒక ద్వేషం మరి ఆ బోధకులు ఆ పిల్లల్లో పెట్టడం వల్ల వాళ్ళు అలా చంపుతున్నారు. ఒక విషయం విన్నారా? ఆ చంపేవాళ్ళంట ఒక మాట అన్నారంట. ఎందుకని? మతం అడిగారు వాళ్ళు. మీ మతం ఏంది చెప్పు అని. మీ మతం ఏంది చెప్పు. కులం అడగలా, మతం అడిగారు.
మీరు ముస్లిమ్సా కాదా అని అడిగారు. ఒకడు అన్నాడు ముస్లిం అయితే కల్మా చెప్పమన్నాడు అంట. వాళ్ళకు కల్మా అని ఒక వర్డ్ ఉంటుంది, అది చెప్తే అది ముస్లిమ్స్ అందరికి వచ్చుద్ది, అది చెప్పమన్నాడు. అది చెప్పినా కూడా నమ్మక వాళ్ళు ఏంటి ప్యాంట్ ఉప్పు తీశారంట. ముస్లిమ్స్ అని చెప్పుకోవడానికి ప్యాంట్ ఉప్పు తీయడానికి గల కారణం మీ అందరికి తెలుసా? వాళ్ళకి సున్నతి జరుగుద్ది, సర్కమస్టేషన్. ఓకే, ఆ సున్నతి జరిగిందా లేదో ప్యాంట్ ఉప్పు తీసి చూసి అప్పుడు చంపారంట. అంటే ఇది బేసిక్గా మత భావజాలం. మా మతస్థుల్ని మీరు చంపుతున్నారు, మీ మతస్థుల్ని మేము చంపుతాం. పైగా ఏమన్నారంట, వెళ్ళి మోడీకి చెప్పండి అన్నాడంట. ఉగ్రవాదులు అన్నారంటండి, న్యూస్ పేపర్లో వచ్చింది, వీడియోల్లో వచ్చింది, వెళ్ళి మోడీకి చెప్పండి. ఆ బాధితురాలు చెప్తుంది, ఆ బాధితురాలు అందంట, అయ్యా నన్ను కూడా చంపండి, నిన్ను చంపం, నిన్ను బతికే ఉంచుతాం, నువ్వు వెళ్ళి మీ మోడీకి చెప్పాలా. చూడండి ఎంత ద్వేషమో, ఎంత భయంకరమైన భావజాలమో. మానవులు మోసపోతున్నారు, మోసములో ఉన్నారు. ఇతరుల్ని ద్వేషించడం అంటేనే మోసం అండి. ఓ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తోటి వ్యక్తిని తోలనాడటం కానీ, హింసించడం కానీ, ద్వేషించడం కానీ చేశాడు అంటేనే మోసం. అపవాది మోసంలో ఉన్నాడు, వాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, వాళ్ళని రక్షించాలి. అర్థమవుతుందని చెప్పేది. సో ఈ మోసపోవటం విషయం యేసు ప్రభువారు ఏం చెప్పారో చూద్దాం. మోసపోవటం విషయంలో 2 వచనాలు చదువుతాం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా గమనించాలి అందరూ. మీరు నేను యేసు ప్రభువారి ద్వారా నేర్చుకున్న జ్ఞానము చేత ఈ లోకంలో ఉన్న మోసములో నుండి బయటపడచ్చు అని మీ అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఈ వాక్య భాగంతో ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి. మై డియర్ డిసైపుల్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు మిమ్ములను మోసం చేయకుండా చూచుకొనుడి. ఎలా చూసుకోవాలి మరి? మోసపోకుండా ఉండాలంటే జ్ఞానము తెచ్చుకోవాలి, బైబుల్ చదవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఇతరుల్ని ద్వేషించటమే మోసంలో ఉన్నట్టు. ఇతరుల్ని అంటే చంపాలని రావటమే మోసంలో ఉన్నట్టు. మోసపోతున్నారు ఓ మానవులారా. చాలామంది ఇది చూడండి, 5వ వచనం కూడా చూడండి. అనేకులు నా పేరట వచ్చి, యేసుక్రీస్తు పేరటే వచ్చిన వాళ్ళు ఎవరండి? 4వ శతాబ్దంలో వచ్చారు ఒక మతం. వాళ్ళ అధ్యక్షుడైన పోపు మొన్నే చనిపోయాడు. ఏమండి, ప్రవచనాలు నెరవేరటానికి ఇంకా రెడీగా ఉన్నాయి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము నెరవేర్పులోకి రాబోతుంది. నెక్స్ట్ పోపు రాబోతున్నాడు. అయితే ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో అది ఒక డినామినేషన్. అది బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు, కానీ బైబిల్కి వాళ్ళకి చాలా దూరం. ఓకే, సో ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? అనేకులు నా పేరట వస్తారు, జాగ్రత్త సుమా. నా పేరట వస్తామంటే యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువే మా యొక్క దైవమని చెప్పుతూ వస్తారు. జాగ్రత్త సుమా. అనేకులు దేవుని పేరటే, యేసు ప్రభు పేరటే వచ్చి ఏమంటారంట? నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరుస్తారు. అది స్టేట్మెంట్. నేనే క్రీస్తుని అంటే ఏంటి అది తెలుసా? యేసు ప్రభువారే క్రీస్తు అని చెప్పి చాలా మందిని మోసం చేస్తారంట. ఇదేంటండి? ఇప్పుడు ఎవరైనా విజయ్ కుమార్ మాకు తెలుసండి, విజయ్ కుమారే మా గురువు, విజయ్ కుమారే మా పాస్టర్ గారు అని నిజం చెప్పి కూడా మోసం చేస్తారా? చేస్తారు. అవసరాన్ని బట్టి అలానే జరుగుతుంది. మరి యేసు ప్రభువారే క్రీస్తు అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తున్నారు ఈ రోజున. భయంకరమైన మోసము. అందరూ జాగ్రత్త గమనించాలి. ఈ మోసపోవడం నుంచి నీవు నేను బయటపడాలని మనవి చేస్తున్నాను. ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సువార్త విషయం. సువార్త విషయంలో ఈ లోకం అంతా మోసపోయింది. ముఖ్యంగా క్రైస్తవ మతం మోసపోయింది. క్రైస్తవ మతం 6000 శాఖలు ఉన్నాయి, అంటే డినామినేషన్స్ ఉన్నాయి. ప్రతి వారు మొన్నే ఒక మరి ఫంక్షన్లో చూశాను, ఒక LEF వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాలు ఏంటి? క్రైస్తవ మతం అండి, అది క్రైస్తవ మతం.
క్రైస్తవ మతానికి తెలియంది ఏంటి? యేసు ప్రభువారు ఊరూరా గ్రామ గ్రామం తెలిపిన శుభవార్త. వారికి అది తెలియదండి. ఎంత మోసము, ఎంత మోసము. యేసు ప్రభువారు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ఒక శుభవార్త చెప్పారు, ఒక చల్లని కబురు చెప్పారు. దాని యొక్క అసలు స్టేట్మెంటే తెలియదు, దాని మీనింగ్ తర్వాత చూద్దాం. ముందు స్టేట్మెంటే తెలియదు. వారేం చెప్తున్నారంటే యేసు ప్రభువారు మన కోసం శిలువలో మరణించారు, 3వ రోజున లేచారు, ఆయన రక్తం మన పాపములు కడుగును. ఎక్కడుందండి యేసు ప్రభువారు? ఎక్కడ చెప్పారు ఇది? హలో, ఎక్కడ? ఏ రెఫరెన్స్ ఏంటి? మీరు ఎప్పుడైనా మంచి భక్తులైతే ఒక విషయం గమనించుకోండి. ఎప్పుడైనా మీ పాస్టర్ గారు ఏదైనా చెప్తే, లేకపోతే ఏ ప్రసంగికుడు ఏదైనా చెప్తే, నువ్వు ఎక్కడి నుంచి ఈ విషయం తీసి చెప్పావు అని అడగటం మర్చిపోవద్దు. ఓ ప్రసంగికుడా, ఎక్కడిది ఇది? ఈ విషయం ఎక్కడిది? ఎక్కడి నుంచి తీసి చెప్తున్నావు? రెఫరెన్స్ చెప్పు. పౌలు గారు బోధిస్తుంటే అలానే అడిగారు. ఎవరు చెప్పండి వాళ్ళు? బెరయా ప్రజలు, బెరయన్స్. పౌలు వాక్యం చెప్తుంటే, ఆగయా పౌలు, నువ్వు చెప్పేది ఎక్కడుందో చెప్పు, రెఫరెన్స్ ఇది, బైబిల్ ఉంది మా దగ్గర. చూడండి అమ్మా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, చూసాం. ఉంది, మీరు చెప్పింది ఉంది, కంటిన్యూ అన్నారు. చూసారా? ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఓ క్రైస్తవ మతస్థులారా, మీకు సువార్త తెలియదు అంటున్నాను నేను. మీరు 100 సంవత్సరాల సంఘం కావచ్చు, ఎక్కువ మంది వచ్చే సంఘం కావచ్చు, ఆదాయం బాగా రావచ్చు, కానీ మీరు మోసపోతున్నారు సువార్త విషయంలో. ఫస్ట్ పాయింట్ ఏంటి? యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ఎవరికైతే ఇంకా తెలియలేదో, ఒకవేళ తెలిసినా అర్థం కాలేదో, వారు మోసంలో ఉన్నారు అని నేను బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాను. జాగ్రత్త సుమా, యేసు ప్రభు చెప్పని శుభవార్త నిన్ను రక్షించలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, Jesus Christ preached good news and his disciples also preached the same gospel. ఈ రోజున ఎవరైతే పౌలు గారు వేరే శుభవార్త చెప్పారని మీరు అనుకుంటున్నారో, చాలా మంది భావిస్తున్నారు, మీరు మోసపోయారు. పౌలు యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్తే చెప్పారు. మీకు అర్థం కాకపోవటం, ప్రభువారు అంటారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మీరు ఏం విత్తుతారో అదే కోస్తారంటాడు. శిష్యులలో ఎవ్వరూ కూడా వేరే శుభవార్త చెప్పలేదు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తే చెప్పారు. పత్రికలలో ఒక ఎక్స్ప్లెనేషన్లో ఉన్న దాన్ని పట్టుకొని మీరు ఏలాడవద్దు, మోసపోతున్నారు. హలో, అర్థమవుతుందా నేను చెప్పేది? జాగ్రత్తగా గమనించండి. ఈ లోకము లేకపోతే ఈ క్రిస్టియానిటీ మతము సువార్త విషయంలో మోసపోయారు. చాలామంది సువార్త, బైబిల్ అంతా సువార్త అంటారు. చూడండి, అసలు వాళ్ళకి ఏం తెలియదండి. బైబిల్ అంతా సువార్త అంటారు, ఏ వాక్యం చెప్పినా ఇది సువార్త చెప్పడం అంటారు. ఊరూరు గ్రామ గ్రామం తిరిగి పత్రికలు ఇవ్వటం సువార్త సేవ అనుకుంటారు, మైకులు పెట్టి చెప్పడం సువార్త సేవ అనుకుంటారు. నో, అది కాదు సువార్త అంటే. ఆ పర్టిక్యులర్ కబురు, చల్లని వార్త, ఆ చల్లని కబురు, అది గుడ్ న్యూస్ అవుతుంది. గుడ్ న్యూస్ అండి, గుడ్ న్యూస్. యేసు ప్రభువారు ఊరూర గ్రామ గ్రామం తిరిగి చెప్పారు. అసలు దీన్ని నేను చెప్పడానికే వచ్చానంటాడు లూకాసు వార్త 4:43లో. ఇందు నిమిత్తమే నేను పైనుండి కిందకి పంపబడ్డాను. ఆ వాక్యం చెప్పడానికి నేను వస్తే, ఆ శుభవార్త చెప్పడానికి నేను వస్తే, మీరు ఏది పడితే అది చెప్ప దేవుని సువార్త అంటే ఎలా అండి? ఫస్ట్ విషయం ఏంటి? ప్రజలందరూ మోసపోయింది, సువార్త విషయంలో మోసపోయారు. రెండోది సంఘం విషయం. పాయింట్ నెంబర్ 1 సువార్త విషయం అని రాసుకోండి. మోసపోయిన పాయింట్స్ ఇవి. రెండోది ఏంటంటే సంఘము. సంఘం అనగానే కళ్ళు మూసుకోండి అందరూ. దేవుని సంఘము అంటే మీ మనసులోకి వచ్చేదని చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. దేవుని సంఘము. చిన్ననాటి నుంచి మీరు ఏమనుకున్నారు? అక్కడ వచ్చేసింది పిక్చరు. ఏమొచ్చింది తెలుసా? ఒక బిల్డింగ్ వచ్చింది. ఒక బిల్డింగ్. సంఘం అంటే బిల్డింగా? మా సంఘం పెద్దదండి. అవండి బాపట్లలో కోట్ల రూపాయలు పెట్టి సెంటర్లో కట్టారండి, పెద్ద బిల్డింగ్. దేవుని సంఘం అండి, దేవుని చర్చి.
ప్రతి ఊర్లో చర్చి. నో, బిల్డింగ్ ఈజ్ నాట్ చర్చ్. ఆ బిల్డింగ్ చర్చ్ కాదండి. చాలామందికి తెలియదు, మోసపోయారు. చాలామంది అనుకుంటారు మేము సంఘ సభ్యులు అనుకుంటున్నారు. అది సంఘమే కానప్పుడు మీరు సంఘ సభ్యులు ఎలా అవుతారు? చిన్న లాజిక్. ఆ బిల్డింగే సంఘం కాదు. ఆ సంఘంలోకి మీరు వెళ్ళి కూర్చున్నంత మాత్రాన మీరు సంఘ సభ్యులు ఎలా అవుతారు? సంఘం విషయంలో అందరూ మోసపోతున్నారండి. ఎన్నో డినామినేషన్లు వచ్చినాయి. ఇప్పుడు బాప్టిస్ట్ అని, లూథరన్స్ అని, LEF అని, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని, ఆ చర్చి ఈ చర్చి అని రకరకాల చర్చి వచ్చినాయి. పెంతుకోస్త్ అని, పెంతుకోస్తులోనే మళ్ళీ రకరకాల డినామినేషన్లు, ఎన్ని రకాలు కేవలం మతంలోనే ఉంటాయి. నిజానికి దేవుని సంఘానికి పేరుందా? యేసుప్రభు వారు పేరు పెట్టాడా? ఏం పెట్టలా. దేవుని సంఘం అని పిలిచాడు అంతే. ఇట్స్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్ అన్నాడు అంతే. ఇది దేవుని సంఘము. ఇప్పుడు దేవుని బిడ్డలని ఎలా పిలవాలి? చర్చ్ ఆఫ్ గాడ్ అని పిలవాలి అంతే. సంఘం విషయంలో మోసపోతున్నారు. ఇప్పుడే కొన్ని నిమిషాల ముందు చెప్పాను, మా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు అంటారు, మా సంఘంలో ఎక్కువ ఆదాయం వచ్చుద్ది అంటారు, మా సంఘంలో మరి రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద బిల్డింగు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రభువారు ఆ సంఘాలని సంఘాలు కాదు అంటున్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, మోసపోతున్న వారులారా ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే మీ యొక్క రక్షణ డేంజర్లో పడుతుంది, ఆల్రెడీ పడిందేమో చూసుకోండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. చదువుతున్నాను. నీవు దౌర్భాగ్యుడువను, దిక్కుమాలిన వాడువను, దరిద్రుడువను, గుడ్డివాడువను, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. నీవు అంటే సంఘాన్ని అంటున్నాడు. ఆ సంఘాన్ని అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న సంఘం అది, లౌకిక సంఘం. ఆ సంఘాన్ని అంటున్నాడు ప్రభువారు. నీవు దౌర్భాగ్యుడువను, దిక్కుమాలిన వాడువను, దరిద్రుడువను, గుడ్డివాడువను, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. ఏమనుకుంటున్నావు? మా సంఘం పెద్దదండి, మా సంఘం ఎక్కువ ఆదాయం వచ్చుద్దండి, చాలా జనాలు వస్తారండి, ఎంతమంది వస్తారనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చూడండి, నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకుంటున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీది సంఘం కాదు అంటున్నాడు ప్రభువారు. ఇదే అధ్యాయం 9వ వచనంలో చూడండి. సంఘంలో ఆ రోజుల్లో కానీ ఏ రోజుల్లో కానీ యూదులే ఉన్నారు. అన్యజనులు కలిసినా కూడా వారిని కూడా ఆత్మ సంబంధంగా యూదులే అన్నారు. ఆ వచనం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సంఘము వారిని రప్పించెదను. సమాజం అంటే సంఘం. సాతాను సంఘం ఆ రోజుల్లోనే ఉంది. హలో, వింటున్నారా? అంటే క్రీస్తు నిజమైన సంఘము కాకుండానే క్రీస్తు సంఘం అని చెప్పుకొనుచు ఈ సాతాను సమాజం వారు ఉన్నారంట. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. మనలాంటి చిన్న సంఘాన్ని అంటున్నాడు ప్రభువారు. ఏమంటున్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సంఘము వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఓ చిన్న సంఘమా, ఓ నిజమైన దేవుని బిడ్డలారా, సంఘం కాకుండానే సంఘం అని చెప్పుకునే ఒక సాతాను సమాజం ఉంది. వాళ్ళ యొద్ద నుంచి నీ మీదకు వచ్చే దోషణ నాకు తెలుసు అంటున్నాడు ప్రభువారు. ఇది ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? శిష్యుడైన యోహాను రాశాడు సార్. ఎప్పుడు రాశాడు? మొదటి శతాబ్దంలోనే రాశాడు, ఇప్పుడు కాదు. అప్పుడే సాతాను సమాజం ఉంది. ఇప్పుడు ఇంకా పెద్దదైంది, పేర్లు మార్చుకుంది, యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టుకుంది. బైబిల్లో లేని సింబల్స్ పెట్టుకుంటుంది.
బైబిల్లో క్రీస్తుకి ఏ సింబల్ లేదండి. మెడలో సిలువ వేస్తారు, గుడి పైన సిలువ పెడతారు, అదొకటి. స్టార్లు పెడతారు, ఏమండి స్టార్లు పెడతారు. ఆ తర్వాత సిలువ పెట్టి దానిపైన చున్నీ వేస్తారు. చున్నీ ఎట్లా ఉంటుంది దానిపైన. ఓకే, చూసారు ఎప్పుడన్నా ఫోటోలు? రకరకాలుగా. ఆ తర్వాత మరియమ్మ తల్లి ఫోటో పెడతారు. మరియమ్మ తల్లి యేసుప్రభువారిని ఎత్తుకున్న ఫోటో పెడతారు. యేసుప్రభువారి ఫోటో వీళ్ళు చూసినట్టు చెప్తారు. ముళ్ళ కిరీటం ఒకటి పెట్టి ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టి ఇట్లా పెడతారు. ఇట్లా ఏందో. ఓకే, అర్థమవుతుందని చెప్తుంది. ఎవరు చూడలేదు యేసుప్రభువారు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. ఈ యొక్క సంఘాలు మోసపోతున్నవి. ఈ సమాజాలన్నీ మోసపోతున్నాయి. నిజమైన సంఘము ఎలా ఉంటుందో మనకి తెలియాలి. నిజమైన సంఘము సత్యము కోసము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటుంది. దేవుని వాక్యంలో ఉన్న సత్యం కోసం నిలబడుద్ది. దేవుని వాక్యంలో ఉన్న పండుగలు పాటించుద్ది. దేవుని వాక్యంలో తెలుపబడిన ఆ యొక్క న్యాయానికి, నీతికి, నిజాయితీకి ముందుగా ప్రాధాన్యత ఇస్తుంది. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? 10 ఆజ్ఞలు పాటించుద్దండి నిజమైన దేవుని సంఘం. అంతేనండి. దేవుని వాక్యంలో లేని పండుగలు చేయదండి నిజమైన సంఘం. అందరూ ఈ రోజున సంఘం విషయంలో మోసపోతున్నారు. అక్కడెక్కడో పెద్ద బిల్డింగ్ కడితే అక్కడికి వెళ్ళి చాలామంది వింటున్నారంట. ఎందుకని? మానవులకి ఆర్భాటం ఎక్కువ కావాలి. ఇప్పుడు మంచి టై కట్టుకొని పెద్ద సూటు బూట్ వేసుకొని ఇటుపక్క ఒక కాయరు, ఇటుపక్క ఒక కాయరు, నేను ఇట్లా తిరుగుతూ అట్లా చెప్తుంటే అది బాగుంటుంది అనమాట. మరియు పెద్ద ప్రాంగణం వేసి, ఒక 10 ఎకరాల ప్రాంగణం వేసి పెద్ద ఎత్తున ఒక టెంట్ లాగా పెద్దగా వేసి అప్పుడు చెబుతుంటే ఆనుద్ది అనమాట. ఇది సంఘం అనిపించింది అనమాట. అర్థమవుతుంది చదువుతుంది. చాలామందికి చిన్న ఆనవు. అందుకే ఏం చేస్తారు వీళ్ళు? హైదరాబాదులో రకరకాల చోట్ల కొన్ని ఉండి ఇంత పెద్దగా పెడతారనమాట. ఇలా ఏర్పాటు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. నిజమైన సంఘం వేరండి. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? నిజమైన సంఘము సత్యానికి విలువనిస్తుంది. అసలు ఎన్ని కార్యక్రమాలు ఏమండి? పాస్టర్ గారితో సెల్ఫీకి 10,000 రూపాయలంట. ఏమండి? పాస్టర్ గారితో సెల్ఫీకి 10,000 రూపాయలు. ఆయన చెయ్యి వేస్తే ఎన్నో, మరి డబ్బులు ఎంతో తెలియదు. మరి మీటింగ్ పెడితే ఎంతో తెలియదు. వాక్యం చెబితే ఎంతో తెలియదు. ప్రజలు అమాయకులను చేసి ఆడిస్తూ ఉంటారు వీళ్ళు. చూడండి, ఈ మోసాలు జరగడానికి గల కారణం ముందే చెప్పాను నేను. ఎవరైతే జ్ఞానం లేకుండా ఉంటారో, సత్యం తెలియకుండా ఉంటారో, వాళ్ళని చిటికలో మోసం చేయొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ మోసం ఏ విషయంలో? పండుగల విషయంలో. ఇది చాలా సింపుల్ విషయం. మేము గత ఎన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాము. బైబిల్లో ఏ పండుగ అయితే లేదో అది నిజమైన సంఘము పాటించదు. క్రిస్మస్ బైబిల్లో లేదు, తీసేయి. ఈస్టర్ బైబిల్లో లేదు, తీసేయి. గుడ్ ఫ్రైడే బైబిల్లో లేదు, తీసేయి. లెంట్ బైబిల్లో లేదు, తీసేయి. బైబిల్లో లేదని ఫాలో అవడం అంటే ఏంటంటే, ప్రభువా నువ్వేం చెప్పావు, మాకు అవసరం, మేము మాత్రం చేస్తామని చెప్పడం. మేము మీకు విధేయులు, మా ఇష్టానుసారం చేస్తామని చెప్పడం. అలా చేస్తారు ఎవరైనా నిజమైన భక్తులు, నిజమైన శిష్యులు. ఓ గురువుగారి దగ్గరికి నిజమైన శిష్యులు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? గురువుగారు మేము ఏం చేయాలో చెప్పండి సార్ అని అడుగుతారు. కానీ వాళ్ళు సొంతంగా ఎందుకు చేస్తారండి? చెయ్యరు అట్లా. నిజమైన స్టూడెంట్స్ అలా చేయరు. ఆయన యేసుప్రభువు ఏం చెప్పాడు? మీరు ఈ యొక్క భూ దిగంతముల వరకు వెళ్ళండి, ఈ ప్రజల్లో విశ్వాసం ఉంచిన వాడిని నా శిష్యునిగా చేయండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 1-to-1 రిలేషన్షిప్ పాస్టర్ గారితో ఉంటుందో వాళ్ళే నిజమైన శిష్యులు అవుతారు. గుంపులో గోవిందయ్యలా కాదు. ఏంటి? ఇప్పుడు ఆ సంఘాల్లో ఎందుకు అభివృద్ధి ఉండదో తెలుసంటే, అక్కడ ఒక 1000 మంది, 12,000 మంది, అన్ని వేల మంది వస్తారు. ఈయనకి ఎవరో తెలుసు, ఎవరో తెలియదు. తెలిసినా కూడా వాళ్ళ జీవితంలో తొంగు చూసేంత సమయం అందరి జీవితాల్లో ఎలా ఉంటుంది ఈ పాస్టర్ గారికి? అవకాశం లేదు. అపవాది అలా మోసం చేస్తాడు. అందుకని వాళ్ళు మోసపూరితమైన జీవితాన్ని పరిశుద్ధ జీవితం అనుకుంటారు.
ఈ పాస్టర్ గారినేమో పెద్ద పాస్టర్ గారు అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. హీ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ డిసైపుల్స్ లైఫ్. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ క్లాసులో అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారో అప్పుడు టీచరు ప్రతి స్టూడెంట్ని కవర్ చేయలేడు. ఆ స్టూడెంట్ లైఫ్లో మార్పు తీసుకురాలేడు. చాలా తక్కువ మంది ఉండాలి ఏ క్లాస్కైనా. అవసరమైతే ఎక్కువ క్లాసులు పెట్టుకోండి, అంతే. రైట్. నెక్స్ట్, ఈ పండుగల విషయంలో ఇంత భయంకరంగా మోసంలో ఉన్నది ఈ సమాజము, క్రైస్తవ సమాజము. అందరూ పండుగల విషయంలో మోసపోతున్నారు. దేవుని పండుగలు కాని పండుగలన్నీ పాటిస్తూ ఉన్నారు. ఇంకా అసలైన మోసం ఏంటంటే ఆ ప్రతి పండగ ఒక అన్య దేవతకి ఆరాధన. అది మోసం, పెద్ద మోసం. ఇప్పుడు మేము ఎందుకు క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ అవన్నీ చేయము? ఎందుకంటే అవి వేరే దేవుళ్ళు లేకపోతే దేవతలకు సంబంధించిన ఆరాధన. అది ప్రభువారు ఒప్పుకోరు. ఈ విషయంలో క్రిస్టియానిటీ అనే మతం మోసపోతూ ఉంది. లేకపోతే బైబిల్లో ఉన్న దేవుడిని దేవుడిగా కొలిచే వాళ్ళు మోసపోతున్నారు. నెక్స్ట్ విషయం, ధర్మశాస్త్రము విషయంలో అందరూ మోసపోయారండి. ధర్మశాస్త్రము ఎక్కడుంటుంది చెప్పండి? ధర్మశాస్త్రం అంటే అందరేనండి చట్టము. సే లౌడ్లీ, చట్టము. అరే వినపట్ల నాకు, అందరూ ఒకేసారి చట్టము. చట్టాన్ని వ్యతిరేకి ఎవరైనా తిరగలరా? జైల్లో పడేయాలి. అలా చేయకపోతే ప్రభుత్వం వీక్ అనుకోవాలి, కానీ నిజమైన ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే చట్టం అండి. దాన్ని తొలగించడం అనే కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు చెప్పండి? అబద్ధికులు చేస్తారు, మోసగాళ్ళు చేస్తారు. దాన్ని చేయడం చేతగాని వాళ్ళు చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు చేస్తారు. ధర్మశాస్త్రము కొట్టివేయబడదు అంటాను నేను. కొట్టివేయలేరు ఎవరు? ప్రభువారు ఏమన్నారు? ధర్మశాస్త్రంలో ఒక చిన్న కామా తీసేయడం కంటే ఈ భూమి ఆకాశం నశించిపోవడం సులభం అంటాడు ఆయన. అర్థమైందా? మరి ఇంత సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోలేదు. అయితే పౌలు గారి ఎక్స్ప్లెనేషన్లో చాలామంది మోసపోయారు. పౌలు గారి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే తన సంఘ సభ్యులకి పత్రికల ద్వారా కొన్ని విషయాలు రాశాడు. ఆ విషయాల్లో పాపం చదువు రాని వాళ్ళు చదువుకొని బోధకులు అవటం వలన, అజ్ఞానులు బోధకులు అవటం వలన వాళ్ళు మోసపోవడమే కాకుండా వారి సంఘానికి వచ్చే విశ్వాసులను కూడా మోసంలో పెట్టేశారు. మై డియర్ ఫ్రెండ్స్, పౌలు గారు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పలేదండి, చెప్పడు కూడా. అసలు చెప్పడానికి వీలే లేదు. ఎందుకని? ధర్మశాస్త్రము ఎవరు కొట్టేయలేరు, అది దేవుడు ఏర్పాటు చేసింది. ఈ రోజున ఎవరు నరకానికి వెళ్తారో తెలుసా? అనండి, లాలెస్ పీపుల్, లాలెస్నెస్. అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్, మరి ఎవరు ఏం చేస్తారు? ఆల్ లాలెస్ పీపుల్ విల్ డై ఇన్ ద హెల్, దట్స్ ఇట్. ఆల్ లాలెస్ పీపుల్ విల్ లూజ్ దేర్ లైఫ్. ఇది స్టేట్మెంట్. అర్థమవుతుందా? ఎక్కడైతే దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవట్లేదు వాళ్ళందరూ అక్రమము చేయవారు. అక్రమము చేయవారు ఎవరు కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఎంత సింపుల్ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు స్టేట్మెంట్లు చెప్తా చూడండి. పౌలు గారు అన్నాడు, కొత్త నిబంధన వచ్చింది, పాత నిబంధన క్లోజ్ అవడానికి రెడీగా ఉంది అన్నాడు. ఓకే, కొత్తది వచ్చింది కాబట్టి పాతది క్లోజ్ అయింది. ఓకే, ఆ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి. రెండో స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే కొత్త నిబంధనలో ఉన్నారో వారందరూ యేసు క్రీస్తు వారి కృప కింద ఉన్నారు, ధర్మశాస్త్రం కింద లేరు అన్నాడు. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే వాళ్ళు అందరూ ఫెయిల్ అయ్యారండి. ధర్మశాస్త్రం కింద లేరు అంటే, ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలంటే రాష్ట్రపతి క్షమాభిక్ష అర్థం కావాలని చెప్పాను నేను.
పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రం విధించిన శిక్ష కింద మీరు లేరు అని అర్థం. ఇంత చిన్న పాయింట్ని అర్థం చేసుకోలేకపోతున్నారే. ధర్మశాస్త్రం కొట్టివేయబడదు, ధర్మశాస్త్రం విధించిన శిక్షను కొట్టివేయబడుతుంది యేసుక్రీస్తు ద్వారా. ఇది పౌలు గారు పత్రికలన్నిటిలో బోధించారు. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటం ఎంత చదువు లేనితనమో ఆలోచించండి. అందుకే విద్య లేకపోతే అంతేనండి, బైబిల్ కూడా అర్థం కాదు. మీ బోధకులకి చెప్పండి, మీరు అబద్ధ బోధలు చేస్తే మీకు దారుణమైన శిక్షలు ఉంటాయి అని. ధర్మశాస్త్రము దాని సంబంధమైన ప్రతి ఒక్క విధమైన శిక్షలన్నీ యేసుక్రీస్తులో కొట్టివేయబడినవి. ఆయన క్రయధనము చెల్లించాడు ఆయన ప్రాణం ద్వారా. ఇప్పుడు మనము శిక్షా విధి లేకుండా వచ్చాము. యాక్చువల్గా ఈ పని ధర్మశాస్త్రమే చెయ్యాలి, కానీ అది చేయలేకపోయింది కనుక దేవుడు తన కుమారుని పంపించి ఇది జరిగించాడు. ఏం రావాలి? మనిషిలో నీతి రావాలి. చూడండి, ధర్మశాస్త్రం పాటించినా నీతి వస్తుంది, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చినా నీతి వస్తుంది. ఎందుకని? యేసుక్రీస్తు వారు ఇండైరెక్ట్గా మనకి నీతినిచ్చారు. ఎలా? పాపాత్ముడు, దుర్మార్గుడు, శిక్షాపాత్రమైన మనకి ఆయన రీప్లేస్మెంట్గా వచ్చి మన శిక్షను భరించాడు కాబట్టి మనకి ఏ పాపం లేకుండా చేశాడు. అయితే తర్వాత మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ శిక్ష పడుద్ది. చాలామందికి ధర్మశాస్త్రం తెలియదండి పాపం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళ బుర్రలు ఏం పెట్టారు? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, యేసుప్రభువు వారే మన దేవుడు, మన కృప కింద ఉన్నాము, ధర్మశాస్త్రం తీసేయండి, ధర్మశాస్త్రం అవసరం లేదు, పాత నిబంధన అవసరం లేదు, పండగలు అవసరం లేదు, ఈ గోల పెట్టి చాలామందిని అమాయకులను చేసి మరి మోసం చేశారు. చాలామంది బోధకులు మోసపోయారు ముందు, ఆ తర్వాత సామాన్య విశ్వాసులు మోసపోయారు. ఈ ఎండాకాలం వానాకాలం చదువులు కాదండి. మీకు ఏదైనా ఒక విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది నిజమా, ఇది సత్యమా, రీసెర్చ్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికైతే లేదో వాళ్ళు మోసపోవటం తథ్యం. నీకు ఎవరో ఏదో కహానీ చెప్పారండి, నువ్వు నమ్మేసి వెళ్ళిపోతే ఎవరేం చేస్తారు? మరి ఆ కహానీ ఎంతవరకు నిజమో, ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఇది సత్యమేనా అని వెరిఫై చేయగలిగిన కెపాసిటీ కానీ ఆలోచన క్రమం కానీ ఎవరిలో అయితే లేదో వాళ్ళు మోసపోవటం తథ్యం. ఎందుకంటే నేనేం చెప్పాను, కొంచెం ఎదగాలి. ఓకే, నెక్స్ట్, సంఘ కాపురులు బోధకుల విషయంలో మోసపోతున్నారు వీళ్ళందరూ. స్వస్థత వరాలు ఉన్నాయని జరుగుతున్నాయని అనుకుంటున్నారు. ఈ మధ్యలో ఒక విషయం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ స్వస్థతల మీద చాలామంది ఆకర్షించబడుతున్నారని చెప్పేసి కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే ఆ సెలబ్రిటీ లేకపోతే ఆ అందరూ తన యొద్దకు రావటం అనే పరిస్థితి బాగుండటం వల్ల కొన్ని మాయలు, మంత్రాలు, విద్యలు చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ తెలుసా మీకు? చేతబడి వశం చేసుకోవటం. సైకాలజీ చదువుతూ మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు కొన్ని వీడియోలు చూసుంటారు కదా, అనగానే కొంతమంది గిలగల కొట్టుకు ఆడుతున్నారు, క్రైస్తవులు అంటారు. చూడలేదా మీరు వీడియోలు? కింద పడి డొల్లాడుతూ ఉంటారు, ఏది పడిపోతూ ఉంటారు, ఓరక పాస్టర్ గారు టచ్ చేయగానే పడిపోతూ ఉంటారు. ఏం జరుగుతుంది అక్కడ? చాలా వరకు వీళ్ళు మాయ చేస్తున్నారు, ఒకలాంటి సైకలాజికల్గా వాళ్ళని అలా చేస్తున్నారు. కొంతమంది నటిస్తున్నారు కూడా. ఏంటి? నిజముగా దేవుని యొక్క మార్గము పరిశుద్ధ మార్గము. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఉండే విధానం వేరు, ఇక్కడ జరుగుతున్న విధానం వేరు కాబట్టి చెప్తున్నాను నేను. అయితే ఎవరు ఎలా చేశారో వారి వారి కార్యాలను బట్టి వారికి తీర్పులు ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక బోధకుడు గత 20 సంవత్సరాలు సేవ చేస్తూ వెళ్తుంటే 3 లక్షల మంది ఆయన ఫాలో అవుతూ ఉంటే అతను సడన్గా నేను చెప్పింది తప్పు అని వెనక్కి రావాల్సిన పొజిషన్ వస్తే రావటం లేదు అతను. ఎందుకంటే అతను అనుభవించుచున్న ఆ పొజిషన్ బాగుంది కాబట్టి, తన ఫాలోవర్స్ తను చెప్పింది చేస్తున్నారు కాబట్టి. అర్థమవుతుందా? ఈ విధంగా రాజకీయ నాయకులు చేస్తారు, ఇప్పుడు బోధకులు కూడా చేస్తున్నారు.
ఈ బోధకులకి కఠినమైన తీర్పు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సత్యాన్ని చెప్పడం వాళ్ళ బాధ్యత. ఒక బోధకుడు అంటే ఎవరో తెలుసా అండి? బోధకుడు అంటే ఎవరంటే చెప్తాను, జాగ్రత్త వినండి. క్రైస్తవ లేకపోతే దేవుని వాక్యం ప్రకారం బోధకుడు అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభువారు ఆ వ్యక్తిని నువ్వు వెళ్ళి చెప్పు, ఏ మ్యాటర్ చెప్పు అని ఆ వ్యక్తికి ప్రభువారు దర్శనం ద్వారా కానీ, పిలుపు ద్వారా కానీ, దేవుని వాక్యం ద్వారా కానీ తెలిపితే వచ్చి చెప్పాలి. అలా కాకుండా ఎవరైనా ఉద్యోగం కోసమని కానీ, మా నాన్న పాస్టర్ గారు కాబట్టి నేను పాస్టర్ అవుతానని కానీ, ఇదేదో బాగుంది జాబు, కూర్చొని చేసే జాబ్ అని, నలుగురికి 4 మాటలు చెప్పుకునే జాబ్ అని అనుకోవటం కానీ చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. వీళ్ళందరూ అబద్ధ బోధకులు అవుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ జాబ్ నేను అనుకుంటే రాలేదు. ప్రభువారు నన్ను చిన్ననాటి నుంచి ప్రత్యేక పరిచి ఈ జాబ్లోకి తీసుకొస్తే వచ్చా. ఇట్స్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ కాలింగ్ అనమాట. ఈ రోజున మీ ముందుకి నిజమైన దేవుని రాజ్య సువార్తను తీసుకురావడానికి గల కారణం అదే నా పిలుపు. మతం లేదు, దేవుని వాక్యంలో మతం లేదు. దేవుని వాక్యంలో రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మీరు పౌరులైన వెంటనే మీ జీవితంలో స్వస్థత, మీ మైండ్కి స్వస్థత, మీ కుటుంబానికి స్వస్థత, ఆనందం, సంతోషం అన్నీ ఏర్పడతాయి. మీరు ధైర్యంగా, ఆ ఫీలింగ్ వేరు. దేవుని రాజ్య పౌరుడుగా జీవించడం వేరు. అది అనుభవించే వాళ్ళకే అర్థమైంది. అది చెప్పడానికి ప్రభు నన్ను ఎంచుకున్నారు. మోసం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, ఈ లోకంలో ఉన్న వాటిని కాకుండా దేవుని వాక్యంలో ఉన్న వాటిని చేయటానికి సిద్ధపడే వారి కోసం ఈ యొక్క మార్గము, నేను చెప్పే మార్గం అదే. మీరు బాగా చెత్తదాన్ని బాగా అలవాటు చేసుకున్నారనుకోండి, ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ రాంగ్ దెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. నువ్వు చెడ్డదానిలో ఎక్స్పర్ట్గా ఉన్నావనుకో, చాలా చెడేది అయినా ఎక్స్పర్ట్గా ఉన్నావనుకో, నిన్ను రక్షించేది ఎవరు లేరు ఇంకా. చూసారా? ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ స్పీకింగ్ లైస్ దెన్ హూ విల్ సేవ్ యూ? అబద్ధాలట్లో నువ్వు చాలా ఎక్స్పర్ట్ అనుకో, నిన్నెవరు రక్షిస్తారు ఇంకా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. దేవుడు ఏమై ఉన్నాడు అన్న పాయింట్లో ప్రపంచం అంతా మోసపోయింది. దేవుడు అంట ట్రినిటీ అంట. అబ్బా, ఎన్ని కథలు చెప్తారండి, ఎన్ని రకాలు చెప్తారండి. బైబిల్ చెప్పని దానికోసం మీరు ఎందుకు ఇన్ని వర్షాలు చెప్తారంటాను నేను. బైబిల్లో ఏం చెప్తున్నారు దాన్ని నమ్మో. బైబిల్లో పరిశుద్ధాత్మ శక్తి అని రాయబడింది. శక్తి అనుకో, యేసుక్రీస్తు వారిని, యేసు ఒక రాజు, అభిషేకించబడిన రాజు, ఒక మెస్సయ్య, మన కోసం పైనుండి దిగి వచ్చాడు, అదే అనుకో. ఎందుకు నీకు ఇంకా ఓవర్ మాటలు? ఈయన యేసుప్రభా ఎవరికి ప్రార్థన చేయాలి అంటే, నాకు చేయండి పర్లేదు అనలేదు, తండ్రి అయిన దేవునికి చేయండి అన్నాడు. సో దేవుడు ఎవరో నువ్వు నేను చెప్పడం దేనికండి? లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్. దేవుని వాక్యం చెప్పనివ్వండి. నువ్వు నేను డిసైడ్ చేసేందుకు 3 వ్యక్తులు ఉన్నారు, 3 ఒకటే. ఎందుకు ఇలాంటి కన్ఫ్యూజన్లోకి మానవుల్ని నెడతారు, లేకపోతే విశ్వాసుల్ని నెడతారు? యేసు ప్రభువారు ఎవరు? ఆయన రాజు అయితే ఎందుకు శిక్ష వేయించుకున్నాడు? ఆయన దేవుడైతే ఎందుకు మరణించాడు? ఎందుకంటే దేవుడు మరణించాడు కదా. చాలా సింపుల్. చెప్పండి, దేవునికి పుట్టుక మరణము ఉండదు. మరి ఇక క్రిస్మస్ ఎక్కడ ఉందో చెప్పండి. వై డూ యూ సెలబ్రేట్ క్రిస్మస్? బికాజ్ గాడ్ డజంట్ హ్యావ్ బర్త్ ఆర్ డెత్. మీరు ఇంకా ఏం మాట్లాడుతున్నారు? తీసేయి, ఇంకా అన్నీ తీసేయటమే. దేవుడికి పుట్టుక మరణం ఉండదు. దేవుడు ఎవరికి ప్రార్థన చేయడు. దేవుడు ఎవరిని దేహి అని అడగడు. దేవుడికి చందాలు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడైతే దేవునికి చందా అని అడుగుతున్నారు ఎవరైనా, వారు మోసంలో ఉన్నట్లు. ఆ దేవుడు కాదు. దేవుడి పేరట వీళ్ళు అడుక్కుంటున్నారు చందాలు. అయ్యా చందాలు వేయండి, అయ్యా చందాలు వేయండి అయ్యా అడుక్కుంటున్నారు వీళ్ళు. దేవుడు ఏందండి అడుక్కోవటం? దేవుడు రాజు, యేసు ప్రభువారు కింగ్. ఆయన ఏం చేస్తాడు? నా రాజ్యంలోకి వచ్చి నా చేత ఆశీర్వదించబడితే, నేను నీకు 100 రూపాయలు ఇస్తే, నేను ఇచ్చానని నేను నమ్మితే దానిలో నాకు 10% ఇవ్వు.
నేను ఇవ్వలేదని నువ్వు అనుకుంటావా? నువ్వు నాకు ఏమి ఈనవసరం లేదు. యేసుప్రభువు రాజండి, కింగ్. ఆయన నిన్ను ఆశీర్వదించాడని నువ్వు నమ్మితే, ఆయన నీకు ఇచ్చాడని నువ్వు నమ్మితే అప్పుడు ఇవ్వు. ఎందుకంటే దేవుడికి నీ చందా అవసరం లేదు. నీ దయా దాక్షిణ్యాల మీద దేవుడు బతకడు. ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుడు చందా అడుగుతున్నారో నాకైతే తెలియదండి. ఇక మీరే ఆలోచించుకోండి. చందాలు, కానుకలు ఏంటి ఇవన్నీ కాదు. ఏంటి, ప్రభువారు ట్యాక్స్ వేస్తారు, దాన్ని పన్ను అంటారు తెలుగులో, దాన్ని బైబిల్ భాషలో దశంభాగం అంటారు, టైత్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు పర్సంటేజ్ అడుగుతున్నాడు. పర్సంటేజ్ అడుగుతున్నారు అంటే ఏంటి? ద టోటల్ అమౌంట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత ఇచ్చారో దానిలోంచి అడుగుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని ఉనికి విషయంలో ఈ లోకము మోసపోయిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం నిజమైన దేవుడిని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు బయలుపరిచిన నిజమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయనను యేసుక్రీస్తు ద్వారా ఆరాధించాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. మనము యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యం చేరబోతున్నాము. యేసుక్రీస్తు మనకి నాయకుడు, లీడర్, సంఘమునకు శిరస్సు, ప్రధాన యాజకుడు, తిరిగి రానే ఉన్న రాజు. బైబుల్ చెప్పిన దాన్ని నమ్మండి. అనవసరమైన విషయాలు మనసులో పెట్టుకొని తప్పిపోబకండి, మోసపోబకండి. సో దేవుని యొక్క ఉనికి విషయంలో కూడా చాలామంది మోసపోయారు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ రియల్లీ కన్ఫ్యూజన్ డాక్ట్రిన్ టుడే. ఎవరికి ఏమీ తెలియదు. ఏమీ తెలియని దాన్ని ఎందుకు డిఫైన్ చేస్తావు? ఉన్నదాన్ని నమ్మటం నేర్చుకోండి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నమ్మటం నేర్చుకోండి. నెక్స్ట్, అపవాది విషయంలో అందరూ మోసపోయారండి. డెవిల్ అంటే ఎవరికో తెలియదు, ఉగ్రవాది అంటే ఎవడు? అపవాదే. అసలైన ఉన్మాది అపవాదే. మనుషులను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు వాడు. మనుషుల మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేసి, మీ మధ్య కులాలు, మీ మధ్య మతాలు, మీ మధ్య తెగలు, మీరు వేరు వాళ్ళు వేరు అని డిఫరెన్సెస్ క్రియేట్ చేసి, మీరు నల్లోళ్ళు, మీరు తెల్లోళ్ళు, మీరు ఎర్రోళ్ళు అని చెప్పేసి రకరకాలుగా గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని చచ్చిపోతారేమోనని చూస్తున్నాడు అపవాది. ఇది వీడు, అది వీడు. మతం అపవాది సృష్టి అంటాను నేను. మతం అపవాది సృష్టి. మతం మోసం చేస్తుంది. దేవునికి మతం లేదండి, దేవునికి రాజ్యం ఉన్నది. బైబిల్ అది, దానికి ధర్మశాస్త్రము, చట్టము. అపవాది గురించి చాలా విషయాలు తెలుసుకోవాలండి. అపవాది ఏం చేశాడంట? యేసుక్రీస్తు వేషం వేశాడంట. 2 కొరింథీ 11వ అధ్యాయంలో రండి. మరి మోసం చేయాలి కదా, వాడు మోసగాడు. వాడు మోసగాడండి. వాడి గురించి 2 వచనాలు మీకు చూపించి ముందుకెళ్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. వావ్. ఇప్పుడు సినిమాల్లో హీరో ఏం చేస్తాడంటే ముసలి వాడి వేషం వేసుకుంటాడు, ఓకే. లేకపోతే కుర్రోడు వేషం ఒకసారి వేస్తాడు, ముసలోడు వేషం ఇంకోసారి వేస్తాడు, ఆడవేషం వేస్తాడు. ఇట్లా రకరకాల వేషధారణలో వచ్చి ఆ సీను అవి పండిస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఒక సీన్ పండిస్తున్నాడు అండి. యేసు ప్రభు వారు వేషం వేశాడు. ఇక్కడేమో ఆ ఫోటో అదే, ఇక్కడేమో ముళ్ళ కిరీటం ఇట్లా పెట్టి ఇట్లా. ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు వేషం వేశాడంట వీడు. ఎవరు? అపవాది. వెలుగుదూత వేషం వేశాడంట. మతాన్ని క్రియేట్ చేశాడు. యేసు ప్రభు చుట్టే అల్లారండి మతం. మట్లాదివారం అంటే ఏంటి? యేసు ప్రభు వారంట చనిపోవటానికి వారం ముందు యెరూషలేములోకి ప్రవేశించాడంట. అప్పుడు మట్లాదివారం అంట. ఎవరు చెప్పారు? ఎవరన్నా చేశారా? ఎక్కడ చేశారు చెప్పండి? ఎవరు చేశారు చెప్పండి? యేసు ప్రభు వారు ఆజ్ఞాపించాడా? ఒక ఆచారాన్ని క్రియేట్ చేయటం కేవలం మతానికి సంబంధించిందే.
రాజ్యానికి సంబంధించింది అయితే రాజు డిసైడ్ చేస్తాడు, మతానికి సంబంధిస్తే మనుషులు డిసైడ్ చేస్తారు, అంతే. ఇంకా ఒక రాజ్యానికి, యేసుక్రీస్తు రాజ్యానికి సంబంధించి రాజు డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే సర్వాధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? రాజు చేతిలో ఉంటాయి. సో కాబట్టి అపవాది యేసుక్రీస్తు వేషం వేసుకున్నాడు, అందరూ మోసపోయారు. యేసుప్రభువారా వచ్చాడు మన కోసం, రక్తం చిందించే సిలువలో అని చాలామంది ఎట్లా అయిపోతున్నారు, ఎమోషనల్గా అయిపోతారండి. చాలామంది కన్నీరు బాగా కాస్తారండి. ఎమోషనల్ కాదు ప్రభువారు, ఏంటి ఎమోషనల్గా పనిచేయడు ప్రభువారు. ఎలా పనిచేస్తారు? సత్యం ప్రకారం పనిచేస్తారు, న్యాయం ప్రకారం పనిచేస్తారు. ఇంకొక వచనం చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8:44 వచనం. అందరూ గమనించాలి. అపవాది విషయంలో మోసపోతున్న లోకాన్ని మనం చూడాలి కదా. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు అపవాది గురించి. ఏం చెప్తున్నారు చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మేము అబ్రహాం సంతానం అంటున్నారు ఇశ్రాయేలీలు. యేసు ప్రభువారు నో 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 అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, చూసారా నరహంతకుడు ఎవరు? ఇప్పుడు ఒక మనిషిని చంపుతున్నాడంటే వాడు అపవాది సంబంధే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుతున్నాడంటే వాడు దుర్మార్గుడైన అపవాది సంబంధి. వాడు ముందు నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వావ్! ఈ రోజున ఈ వాక్యధ్యానం వింటున్న ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, మీరు మాలాంటి నిజమైన సంఘమునికి రావాలి, నేర్చుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పటికైనా లేండి. మీ హృదయం గర్దిస్తూ ఉంటే లేచి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినాలి. ఎందుకంటే ఇది నిజమైన సంఘం. ఇక్కడ నిజమైన దేవుని యాజకుడు వాక్యం ప్రకటిస్తున్నాడు. మీరు మీ యొక్క మొండి మనసుని మొండిగా లోపల పెట్టుకొని దేవునికి విధేయులు కాకపోతే పర్యవసానాలు మీకే ఉంటాయి. అపవాది మతాన్ని క్రియేట్ చేశాడు, వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, వాడు మొదటి నుంచే అబద్ధం ఆడుతున్నాడు, వాడు అబద్ధానికి క్రియేట్ చేస్తున్నాడు అని చెప్తుంది వాక్యం. అపవాది విషయంలో మోసపోబోకండి. వాడు పెట్టిన సంఘాలు దేవుని సంఘాలు అనవద్దు దయచేసి. ఇందాక ప్రకటన గ్రంథంలో కూడా చూపించా, సాతాను సమాజం ఉందని భక్తుడైన యోహానే అంటున్నాడు, యేసు ప్రభువారు ఇక్కడ అంటున్నాడు. బీ కేర్ఫుల్. ఇఫ్ యూ డోంట్ నో ట్రూత్, ఎనీబడి కెన్ డిసీవ్ యూ జస్ట్ లైక్ దాట్. మీకు సత్యం తెలియకపోతే ఎంతసేపండి మిమ్మల్ని మోసం చేయటం? ఇది తాగండి, మీరు మీకు షుగర్ పోద్దని చెప్తారు. ఇది తాగితే షుగర్ లేచిపోద్ది. సత్యం తెలియకపోతే ఎట్టైనా లేచిపోద్ది. అదవుతుందా? మాయ చేస్తారు. ఓకే, చాలా చదివి జ్ఞానం నేర్చుకుని వివేకం నేర్చుకుంటేనే తప్ప మనం మోసం నుంచి బయటపడలేము. అందుకనే 2000 సంవత్సరాలుగా మనం చదువుకోనిలా, చదువుకుంటే నాలుకలు కోసేశారు, చదువు వింటే చెవులో సీసం పోసారు. బ్రిటిష్ వాళ్ళు 1813లో వచ్చి ఏమన్నారు? అందరికీ విద్య. అప్పటి నుంచి చదువుకోవడం మొదలెట్టాం మన వాళ్ళు. అప్పుడు దాకా బెబ్బే బెబ్బే బెబ్బే, ఏమి రాదు, అబ్బా జబ్బా జబ్బా అంతే. ఇప్పటికి కూడా చాలామంది అమాయకులు చూసినప్పుడు మనకు బలి నవ్వు వస్తుంది కదా. వాళ్ళు చూసినప్పుడు కొంచెం మెంటల్ వాళ్ళని, కొంచెం తెలివి తక్కువ వాళ్ళని రోడ్ల మీద అక్కడెక్కడ చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు. అది మన పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు చదువుకొని విద్యావంతులమై నీట్గా బట్టలు కట్టుకొని, నీట్గా షూ వేసుకొని, టై కట్టుకొని, సూపర్గా మాట్లాడుతూ పాటలు పాడుతూ ముందుకెళ్తున్నామంటే ఏంటి? మన దేవుడు మనల్ని కరుణించాడు, మనకు మంచి లైఫ్ స్టైల్ ఇచ్చారు. మన తాత ముత్తాతలకు లేదు ప్రాబ్లం, అది వాళ్ళకి, మనకు వచ్చింది. అర్థం చేసుకుందాం. నెక్స్ట్, వివాహం విషయంలో చాలామంది మోసం పోయారండి.
మరి మొన్న నేను చెప్పాను ఆ విషయం, మీకు కూడా చెప్తాను, జాగ్రత్తగా అందరూ గమనించాలి. వివాహం అంటే ఏంటి? వివాహము ఎందుకు అంత ఘనమైంది? వివాహం అనే ప్లేస్లో ఏం పెట్టాలి తెలుసా? కోవనెంట్ అని పెట్టాలి. వివాహము అంటే నిబంధన, అగ్రిమెంట్. దాన్ని గ్రీక్ వర్డ్స్, హీబ్రూ వర్డ్స్ చదవాలి, దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి. ఇట్స్ పార్ట్నర్షిప్ అండి. అది ఒక ఇద్దరు కలిసిపోవటం, ఇద్దరు ఇట్లా కలవటం. అది చాలా దేవునికి ఇంపార్టెంట్, విలువైంది ఏంటి. దాన్ని ప్రభువారు ఒక నిబంధనగా చూస్తున్నారు. మీరు ఈ నిబంధన ఎవరు అతిక్రమించకూడదు అంటున్నాడు ప్రభువారు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము. అసలు క్రైస్తవ మతానికైతే ఏమీ తెలియదండి. వాళ్ళు ఏదో వాక్యాలు చూసి చెప్తారండి. ఇక మొన్న వెళ్తే ఏం వాక్యాలు చెప్తున్నారు? మెసేజ్లో పెళ్లికి సంబంధించిన వాక్యాలన్నీ చదివించారు. మీనింగ్ ఉందో లేదో తెలియదు కానీ దానికి సంబంధించిన వాక్యాలన్నీ చదివించారు. సంగమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, భార్య అది, భార్య ఇది అని ఎన్నెన్నో చదివించారు. అర్థం పర్థం లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. పాపం మతస్థులకి ఏమీ తెలియదని మనం చేస్తున్నా. మలాకీ 2వ అధ్యాయము 14వ వచనం చూడండి అందరూ, జాగ్రత్త గమనించాలి. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. నేను అందుకే నిజమైన యాజకుడు ఒక పెళ్లికి మధ్యలో ఉండాలంటాను. ఇక్కడ యెహోవా సాక్షి ఎవరికి? వివాహానికి. నిజంగా యెహోవా ముందు వివాహం జరిగితే యెహోవా సాక్షి. నువ్వు యవన కాలమందు నీ పెండ్లి భార్యని విసర్జిస్తున్నావేంటి అని కోప్పడుతున్నాడు. నెక్స్ట్ లైన్, అది నీకు తోటిదై, అంటే భార్య నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీవు నిబంధన చేశావు ఆవిడతో, మరి నిబంధనకు పాత్రురాలు కదా, నువ్వెలా వదిలేస్తావు అంటున్నాడు యెహోవా దేవుడు. వివాహం అంటే సింపుల్గా తీసేయద్దు. సో వివాహం అంటే ఒక నిబంధన. ఎలా అయితే దేవుడు ఇశ్రాయేలుతో నిబంధనకు వచ్చాడో, ఎలా అయితే నోవాహుతో నిబంధనకు వచ్చాడో, అబ్రహాంతో నిబంధనలకు వచ్చాడో, ఇలా ఒక నిబంధనని ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పాటు చేశారు. ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య ఏర్పాటు చేశాడు ప్రభువారు. ఆ నిబంధన మీరు అర్హులైతే చేసుకోమని చెప్పారు. ఆ నిబంధన చేసుకున్న తర్వాత నిబంధనకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే ఉండాలా. లేకపోతే ఏమో తెలుసా, ఆ కుటుంబము శాపాలు కొని తెచ్చుకుంటుంది. తండ్రి ఎక్కడో, భార్య ఎక్కడో, పిల్లలు ఎక్కడో, ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు, అభివృద్ధి లేదు, చదువు లేదు, సంధ్య లేదు, బ్యాడ్ హ్యాబిట్స్, భయంకరమైన పరిస్థితులు కుటుంబంలో ఉండడానికి గల కారణం ఏంటి? ఓ భర్త నువ్వు భర్తలాగా లేవు, ఓ భార్య నువ్వు భార్యలాగా లేవు. మీరు చేసుకున్న నిబంధనకి కట్టుబడి మీరు లేరు. మరి కుటుంబం అభివృద్ధి చెందాలని ఎలా మీరు అడుగుతున్నారు? వివాహము చేసుకుంటున్న వారిని నేను అంటున్నా, మీరు కాదు ఘనమైన వారు, వివాహము ఘనమైనది. ఆ వివాహాన్ని ఎవరైతే మరి ఆ నిబంధనలోకి వస్తున్నారో వాళ్ళు దాన్ని ఘనముగా ఎంచాలి, దాన్ని అప్హోల్డ్ చేయాలి, దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉండాలి. అప్పుడే కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఏ నిబంధనకైనా ఒకటే ఉంటుంది ప్రభువారి వాక్యం వలన. ఒక నిబంధన జరిగింది అంటే ఈ పక్క ఆశీర్వాదాలు ఉంటాయి, ఓ పక్క శాపాలు ఉంటాయి. ఎవరైతే ఈ యొక్క అగ్రిమెంట్, ఈ నిబంధన చక్కగా నడుచుకుంటారో ఈ ఆశీర్వాదాలు వస్తాయి. లేదు బ్రేక్ చేస్తారో ఈ శాపాలన్నీ వస్తాయి. మా కుటుంబం ఏంది ఇలా అయిపోయిందని అడగద్దు మీరు. కుటుంబం అనేది అగ్రిమెంట్ అని తెలుసుకోకుండా ఎందుకు చేసుకున్నావు? చేసుకొని ఇలా ఎందుకున్నావు? శాపాలు తెచ్చుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం తెలియాలి. నిజమైన దేవుని సేవకుడు నీకు చెప్పాలి. జీవము గల దేవుని యాజకు ఎదుట నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి. అలా జరగాలి నిజమైన మ్యారేజ్. సో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ నేను చెప్తుంది ఏంటంటే, మ్యారేజ్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి తెలుసుకొని దాని ప్రకారం మీరు జీవించాలి. లేకపోతే కుటుంబము శాపాల మయమవుతుంది. ఓకే, ఈ విషయంలో మీరు మోసపోయారు ఈ లోకం వాళ్ళు అంటున్నాను నేను. మోసపోకుండా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, క్రీస్తు విషయంలో అందరూ మోసపోయారు.
క్రీస్తు. ఎవరండి క్రీస్తు? రాజు. దేవుడు అంటారేంది? రాజు. రాజు అంటే ఏంటి? అధికారి. మన అధికారి. అయ్యా ఏం చేయాలి చెప్పయ్యా, ఓకే, అది ఆయన మన అధికారి. సంఘానికి శిరస్సు ఆయన. ఆయన చెప్పినట్టు చేయడమే మన గోల్ అయి ఉండాలి. యేసుక్రీస్తు ఎవరో ఈ లోకానికి తెలియదండి. అది నేను ఇందాక కూడా చెప్పాను ఆల్రెడీ. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు ముందు వాక్యముగా దేవుని యొద్ద ఉండేవాళ్ళు, ఇప్పుడు శరీరం దాల్చుకొని ఇక్కడికి వచ్చారు. అర్థమవుతుందని చెప్తుంది. చాలామంది అంటారు యెహోవా దేవుడే క్రీస్తు అండి, ఆ క్రీస్తే తండ్రి అయిన దేవుడు అండి, ఆయన పరిశుద్ధాత్మ అండి, ఈ ముగ్గురు ఒకటేనండి. ఎక్కడండి చెప్పబడింది? ఎలా పడితే అలా మీ బోధకులు చెప్పారని మీరు నమ్మబాకండి విశ్వాసులారా. వాళ్ళకి ఏం తెలియదు. తండ్రి అయిన దేవుడు చెప్పింది నేను చేస్తున్నాను అంటున్నాడు యేసుప్రభువారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంతో ఆనందించుతున్నాను అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. జాగ్రత్తగా ఈ విషయాలు గమనించుకొని నడవాలి. మోసపోవద్దు. బైబిల్ చెప్పని దాన్ని మీరు ఊహల్లోకి తెచ్చుకోవద్దు. చెప్పింది చేయండి చాలు, మీ జీవితం బాగుపడుద్ది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మీకోసం చనిపోతాడు, ఈయన మాట వినండి అని ప్రభువారు చెప్పారు. మీరు ఆ పని చేయండి చాలు, మీ జీవితం బాగుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చును. మనిషి మీదకు వచ్చేది ఆత్మ, మనిషి కాదు. గుర్తుపెట్టుకోండి. మనిషి మీదకు వచ్చేది మనిషి కాదు, ఆత్మ వచ్చుద్ది. దేవుని ఆత్మ మీ ఆత్మతో మాట్లాడుద్దంట. ఎట్లా? ఆయనకు ఆత్మ ఉంటే మనకు కూడా ఆత్మ ఉంది. ఎందుకంటే మనం ఆయన పోలికలో సృష్టించబడ్డాము. రాత్రి చెప్పాను నేను ఈ పాయింట్. క్రీస్తు విషయంలో మోసపోయిన వారికి కూడా దేవుని రాజ్యం లేదు, సువార్త అర్థం కాదు. ఇక లాస్ట్ పాయింట్ చెప్తాను. మనిషి యొక్క పర్పస్ విషయంలో కూడా మోసపోయారండి అందరూ. ఈ లాస్ట్ పాయింట్ అందరికి అర్థం కావాలి, జాగ్రత్తగా వినాలి అందరూ. దేవుడు మనిషిని నేల మట్టిలో నుంచి లేపాడు. ఎందుకు? తనకేదో అవసరం ఉంది కాబట్టి. ఆదాముని ఎలా నేల మట్టి నుంచి లేపి జీవవాయువు ఊది, ఆదాము నువ్వు నా కోసం పని చేయాలయ్యా, ఇదిగో నీకు చాలా పని ఉంది, అందుకే నిన్ను మట్టిలోంచి లేపాను అన్నాడు. ఆదాము అన్నాడు అదేంది ప్రభా, నేను వేరే పనుల్లో ఉండాలన్నాడు. నువ్వు వేరే పనుల్లోకి వెళ్తే మట్టిలో మట్టి అయిపోతావు. ఎందుకంటే నిన్ను మట్టి నుంచి తీసాను కాబట్టి నువ్వు మట్టిలో మట్టి అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే నా మాట వింటావో బ్రతుకుతావు. సింపుల్. దేవుడు అంటాడు, ఓ నరులారా, మీరు మీ గురించి ఆలోచించడానికి నేను మీ బుర్రల్లో ఒక మైండ్ అనేది పెట్టాను, దాన్ని వాడండి అంటున్నాడు. సపోజ్ మీకు ఒక కారు ఉంది. ఆ కారు మీరు చెప్పినట్లు నడుచుకుంటుందా, లేకపోతే కారు తన సొంతంగా నడుచుకుంటుందా? నేను పొన్నూరు వెళ్ళాలి కారు వేసుకొని, వెళ్ళి కీ పెట్టి స్టార్ట్ చేయబోతే కారు నాతో మైండ్ నుండి మాట్లాడితే ఎలా మాట్లాడుద్ది అంటే అనుకుందాం. చూడండి విజయ్ కుమార్ గారు, ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పొన్నూరు రాలేను, నేను ఇక్కడే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అని నా కారు నాతో అందనుకోండి. నా కారు, నేను డబ్బులు పెట్టి కొన్న కారు, నా మాట వినకుండా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? నాకు కోపం వస్తుంది కదా. సరే ఏదో ఒక రోజు ఊరుకుంటా, సరే కానీ అంట. రెండో రోజు కూడా నేను రాలేను, నా వల్ల కాదు, అయినా నువ్వు చెప్పినట్లు నేను నడుచుకోను, నాకు ఒక లైఫ్ ఉంది, నా లైఫ్ ప్రకారం నేను నడవాలి అన్నది అనుకోండి నా కారు. నాకేమవుతుంది? కోపం వస్తుంది. నేను నిన్ను డబ్బులు పెట్టి కొన్నది, నీకు పెట్రోల్ పోయించింది, నిన్ను రోజు క్లీన్ చేయించేది, నీకు మంచి టైర్లు వేసించేది, ఆ ఇంజిన్ ఆయిల్ పోయించేది, ఇవన్నీ దేనికి? నువ్వు నా కోసం పనిచేస్తావని నేను తెచ్చుకున్నా. నువ్వేమంటున్నావు? నీ కోసం నువ్వు జీవిస్తానంటున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటున్నావు, నీ ఇష్టానుసారంగా తింటానంటున్నావు, తిరుగుతానంటున్నావు. అది ఎట్లా కుదురుద్ది? నువ్వు నా కోసం పనిచేయడం, అందుకే నేను తెచ్చుకున్నాను అని నేనంట. నాకు కోపం వచ్చి ఏం చేస్తానంటే పెట్రోలు దానిలో పోస్తానే, ఆ పెట్రోల్ బయటికి తీసి దాని మీద పోసి నిప్పంటిచ్చేస్తా. నాకు ఉపయోగపడిన ఈ కారు నాకెందుకు? నేను నా పర్పస్ కోసం తెచ్చుకున్న ఈ కారు నాకు ఉపయోగపడదంట, తన జీవితం తను జీవించుద్దంట, నాకెందుకు? మన సృష్టికర్త కూడా ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాడండి ఈ మానవులతో. ఓ నరుడా, నిన్ను నేలలో నుంచి తీసే పైకి నాకు అవసరం ఉంది, నా పని నువ్వు చేయాలి.
నువ్వేమంటున్నావు? నేను చికెన్ బిర్యానీ తినాలి, నేను అటుపోవాలి, నా ఇష్టానుసారంగా చేయాలి, నా ఇష్టానుసారంగా జీవించాలి, నా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవాలి, నా ఇష్టానుసారంగా నా లైఫ్ ఉండాలి అని నువ్వు ఇష్టానుసారంగా ఆ కారులాగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నావు. నువ్వు చెప్పింది నేను తింటానయ్యా, నా ఇష్టం వచ్చింది నేను తింటాను అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ సృష్టికర్త అంటున్నాడు, నువ్వు నాకు ఉపయోగపడేటట్టు లేవు. ఏదో ఉపయోగపడతావని నేను నిర్మించుకున్నాను, కానీ అందుకే నేనేం చేశానంటే అదిగో అక్కడ నరకం క్రియేట్ చేశాను. నాకు ఉపయోగపడే నరులందరినీ తీసుకెళ్ళి ఆ నరకంలో వేసేస్తా. నరకం అంటే ఒక అగ్నిగుండం, అక్కడ కాలి బూడిదైపోతావు అంతే. నిన్ను ఎందుకు సృష్టించానా నేను ఇప్పుడు బాధపడుతున్నాను, దాన్ని క్రియేట్ చేశాను. అది డెత్, దాని పేరు డెత్, ఆ హెల్ పేరు డెత్ అనమాట. నిన్ను ఆ డెత్ అప్పగిస్తా అంతే. ఈ రోజున మానవులందరూ ఎందుకు చనిపోతున్నారంటే దేవునికి ఉపయోగపడే పరిస్థితుల్లో లేరు కాబట్టి మరణపాత్రులే అందరూ నశిస్తూ ఉన్నారు. అందుకే యేసుప్రభువారు వచ్చి ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోకి వస్తాడు. వాడు బతికి నా యందు విశ్వాసం ఉంచితే మరణం వాడిని టచ్చే చేయదు. ఎందుకని? వాడు దేవునికి ఉపయోగపడే వ్యక్తి అవుతాడు. ఒక మనిషి ఎలా జీవించాలో యేసుప్రభువారు జీవించి చూపించారు. నేను పలుకుతున్న నా మాటలు నావి కాదు, నా తండ్రి చెప్తేనే చేశానా మాట్లాడుతున్నాను అంటున్నాడు యేసుప్రభువారు. నేను చేసే పనులన్నీ నాయి కాదు, తండ్రి నాకు ఏవైతే చేయమని చెప్పాడో అవే చేస్తున్నాను అంటున్నాడు యేసుప్రభువారు. ఒక విధేయుడైన కుమారుడు వలె యేసుప్రభువారు నడుచుకున్నాడు. మరి మానవులందరూ కూడా అలానే నడుచుకోవడానికి నిర్మించబడ్డారు. ఇప్పుడైనా అర్థమైందా? మీరు ఈ లోకంలో ఎంతైనా తిరగండి, జీవించండి, నీ ఇష్టానుసారంగా జీవించండి. యూ విల్ నెవర్ ఫైండ్ ద మీనింగ్ ఇన్ లైఫ్ బికాజ్ యూ ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. దట్స్ ద ట్రూత్. బైబిల్ మెసేజ్ ప్రకారం నేను చెప్తున్నాను, మీరు దేవుని కోసం నిర్మించబడ్డారు. మీరు దేవుని కోసం పెళ్లి చేసుకోవాలి. ఎందుకని? ఇంకో పిల్లోడిని సృష్టించాలి. మీరు దేవుని కోసం బతకడానికి ఇక్కడ చెట్లు, చేమలు, వెజిటబుల్స్, ఆ ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చాడు ప్రభువారు. ఆక్సిజన్ ఇచ్చాడు ప్రభువారు. మీరు దేవుని ప్రణాళిక కాదంటున్నారు అనుకోండి, ప్రభువారు అంటున్నారు నువ్వు నాకేం ఉపయోగం, నేను నిన్ను ఎందుకు కాదుగా సృష్టించుకుంది, నువ్వు అందుకే నరకానికి వెళ్ళిపోతావు. ఈ రోజున మనిషిలాగా బతకాలి అని యేసుప్రభువారు వచ్చారు, జ్ఞానం ఇచ్చారు, వివేకం ఇచ్చారు. మీరు ఆ కారులాగా ఉంటారనుకుంటున్నారా? ఆ కారులాగా ఉండటం అనేది మోస్ట్ మీనింగ్లెస్ లైఫ్ అండి. ఇట్స్ అ మీనింగ్లెస్ లైఫ్. నీ బైక్ నీ మాట వినకుండా అది దాని సొంతంగా వెళ్తుంటే నువ్వెందుకు ఇంకా బైక్ నడపటం నాకు అర్థం కాదు. నువ్వు కూడా అంతే. ఏమండి, అందరికీ చెప్తున్నాను, మనిషి యొక్క ఉద్దేశం, పర్పస్ ఏంటంటే దేవుని కోసం మనం బతకటం. దేవుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోండి, పిల్లలు కనమంటే కనండి, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించండి, దేవుని కోసం నడిపించండి. ఈ లైఫ్ దేవుడిదండి. యు కెనాట్ టేక్ ఫ్రమ్ హిమ్. ఆయన యొద్ద నుంచి ఈ లైఫ్ని ఎవరు తీసుకోలేరు. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. నువ్వు దేవుని కోసం నిర్మించబడ్డావు. ఈ లైఫ్ నీది కాదు, దేవుడిది. అది అర్థం మనకు అవటం కోసం యేసుప్రభువు వారు చాలా తాపత్రయపడ్డారు ఈ లోకంలో. అర్థమవుతుందని చెప్తుంది. ఈ జీవితం ప్రభుది, ప్రభు కోసం వెచ్చించండి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే దీనికి ఎక్స్టెండ్ చేస్తారు, నిత్య జీవం ఇస్తారు. ఏదైనా తోట దగ్గర నుంచి, అంటే అక్కడి నుంచి బయటపడ్డాం మనం, మరలా అందులోకి వెళ్ళాలని యేసుప్రభువు వారు కోరుతున్నారు. దాన్నే దేవుని రాజ్యం అంటున్నారు, దాన్నే సువార్తగా చెప్పాడు యేసుప్రభువు వారు. ఈ లోకంలో ప్రభువారు అందరికీ తెలపమన్నది ఈ కబురే, ఈ చల్లని కబురే. మీరు మళ్ళా బతకగలరు, మీరు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, పేరుకు మాత్రమే జీవించుతున్నారు, మృతులే పాతి పెట్టుకోమన్నాడు యేసుప్రభువు వారు. అందరూ చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. అందరికి అర్థమైంది ఎప్పుడన్నా? ఇప్పుడైనా నీ లైఫ్ నీది కాదు అనండి అందరూ. నేను నా కొరకు కాదు, సృష్టికర్త కొరకు. అర్థమైందండి? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవడం కూడా నీ కొరకు అనుకుంటున్నారేమో. దేవుడు దాన్ని ఆ ఏర్పాటు చేశాడు. దేవుడు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, మనం ఎక్కడ బోరు కొడుతుందో అని చెప్పేసి రకరకాల కలర్స్,
రకరకాల టేస్ట్లు, రకరకాల ఆనందమయ పరిస్థితులు, రకరకాల శ్రావ్యమైన సంగీతాలు, రకరకాల ఇంపైన విజువల్స్ మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండటానికి క్రియేట్ చేశాడండి మొత్తం. వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ దిస్ ఈజ్. ఇట్స్ నాట్ ఎ బోరింగ్ లైఫ్. ఇది బోరింగ్ లైఫ్ కాదండి, నాట్ ఎట్ ఆల్. సీ ద క్రియేషన్, బ్యూటిఫుల్ క్రియేషన్. అర్థమవుతుందా? సో అందరూ దేవుని యొక్క సువార్త ప్రకారం దేవుని కోసం నిర్మించబడ్డారు. మీ లైఫ్ మీది కాదు, మన కోసం కాదండి. ఇంకొక లైన్ అనండి, దేవుడు మనకి రూలర్షిప్ ఇచ్చాడు కానీ ఓనర్షిప్ ఇవ్వలేదు. అంటే అర్థమైందా? ఈ లైఫ్ మీద మనకేమైనా కమాండ్ ఉందా? నేను ఎప్పుడు పుట్టాలో నేను నిర్ణయించుకోగలనా? లేకపోతే నేను ఎప్పుడు చనిపోవాలో నేను నిర్ణయించుకోగలనా? వీ డోంట్ హ్యావ్ దట్ కమాండ్. వీ డోంట్ హ్యావ్ దట్ ఓనర్షిప్. అర్థమవుతుందా? మీ అందరికి అర్థమైంది ఈ పాయింట్? వినాలి, జాగ్రత్తగా వినాలి. ప్రభువారు మనకి ఓనర్షిప్ ఇవ్వాలా, రూలర్షిప్ ఇచ్చాడు. వీ కెన్ ఓన్లీ లివ్ ఇన్ ద లైఫ్ స్పాన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. అంతే, దేవుడు ఇచ్చిన దాంట్లో జీవించడం వరకే. ఓవర్ చేయడానికి లేదు, మన చేతిలో ఏం లేదు. అందుకే చాలామంది అంటారు, నాకే ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎందుకు ఇట్లా కష్టాలు పడాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఏడుస్తూ ఉంటారు. అర్థమైందా మీ అందరికీ? సో కాబట్టి ఇప్పటికైనా మోసపోవటం మాని బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి విశ్వసించి చాలా తెలివిగా స్మార్ట్గా జీవించాలని మనవి చేస్తూ ఈనాటి ఈ సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.